రాష్ట్రంలో నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి. ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం బనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. నిన్న జరిగింది